హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజీ. రోజు పోస్ట్ చేసినట్టే ఈరోజు కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేశాను నా వ్యూ రేపు ఎట్లా ఉంటుందని. సో ఇదండి వ్యూ. ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ ఫ్లాట్ అండ్ మూవ్స్ అండ్ స్పెండ్స్ టైమ్ ఎట్ 36,400 to 36,500 గో ఫర్ లాంగ్. ఇఫ్ ఓపెన్స్ ఫ్లాట్ అండ్ బ్రేక్స్ 35,900 గో ఫర్ షార్ట్ అని చెప్పాను. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఈరోజు ఈ రేంజ్ అనేది ఛాన్స్ సేపు జరిగిందండి. యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే ఒకసారి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టైం స్పెండ్ చేసి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మనం దాన్ని బట్టి పొజిషన్ తీసుకుందామని చెప్పాను. సో డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ తీసుకుందామని చెప్పాను, అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ తీసుకుందామని చెప్పాను. కాకపోతే ఈ రోజు మనకి ఏం జరిగిందంటే అప్ సైడ్ డౌన్ సైడ్ ఒక రేంజ్లో వెళ్ళింది, కానీ చాలా స్పైక్స్ వచ్చాయి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. సో ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ బ్రేక్ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకున్నాను. సో అట్ ద సేమ్ టైం షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. బట్ అగైన్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అప్ సైడ్ ఈ క్యాండిల్ వచ్చేసేసి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చింది. సో ఇక్కడ మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకున్నాను, షార్ట్ పొజిషన్. సో కంటిన్యూస్గా మనకి ఏంటంటే ఇలా సైడ్ వేస్ జరిగినప్పుడు కొన్నిసార్లు మనకి లాసెస్ వచ్చేది కామన్ అండి. బట్ మన స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఉండి మనం ఎగ్జిట్ అయిపోవాలి ఇటువంటి సందర్భాలలో. సో ఈవెన్ దో ఇది మనం చెప్పినట్టే రేంజ్లో వెళ్ళినా కానీ కరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది మనకి ఇక్కడ లేదు. సో ఎనీహౌ, సో మనం అనుకున్నట్టే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో అనేది మూవ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఈ అప్ సైడ్ జోను ఈ డౌన్ సైడ్ జోను బ్రేక్ అయ్యేంత వరకు మనకు క్లియర్ కట్ పిక్చర్ ఉండదు. ఇక్కడ అప్ సైడ్ ఒకసారి బ్రేక్ అయినా కానీ ఇక్కడ వచ్చేసేసి ఈ ఏరియాలో మనకి బాగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో అందుకనేసి నేను ఏం చెప్పానంటే 36,400 to 500 బ్రేక్ అయ్యేంత వరకు, అంటే రేపు పొద్దున ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే పైకి వెళ్ళి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం బ్రేక్ ఇచ్చిందంటే 500 దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే చూసారా ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయొచ్చు రేపు, ఓకేనా. సో అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్గా లేదా చాలా నెగిటివ్ న్యూస్ ఉండి లేకుంటే లోయర్ లోస్ ఫామ్ అవ్వకుంటూ, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లోయర్ లోస్ ఫామ్ అవ్వకుంటూ, లోయర్ లోస్ అంటే తెలుసు కదా, ఇలా లోయర్ లోస్ ఫామ్ అవ్వకుంటూ మనకి ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి కానీ ఆర్ డైరెక్ట్ లోయర్ లోస్ చేసుకుంటూ ఇక్కడ బ్రేక్ చేసింది అనుకుందాం. ఓకే, ఈ ఏరియాలో సో 35,900 దగ్గర ఓకే లోయర్ లోస్ చేస్తూ బ్రేక్ చేసినా లేదా కొంచెం టైం స్పెండ్ చేసి ఓకే 12:30కి అట్లా ఇక్కడ బ్రేక్ చేసినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మనకి, 35,500 నుంచి 35,400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకేంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత అది స్ట్రాంగ్గా లోయర్ లోస్ చేసుకుంటూ వెళ్ళి బ్రేక్ చేయాలి. ఇంకొకటి వచ్చేసేసి మనకి ఎట్లా బ్రేకింగ్ ఉంటే డౌన్ సైడ్ చేయొచ్చు అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఓకే ఇంకా పైకి రాకుండా ప్రైస్ అనేది ఇలా 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 మూవ్ అయ్యి ఇట్లా బ్రేక్ అయినా కానీ మనం తీసుకోవచ్చు. ఓకే, కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇట్లా పైకి వచ్చి ఇక్కడ ఏదో రెసిస్టెన్స్ దగ్గర తీసేసుకొని ఇట్లా డౌన్ అయితే అంటిల్ అన్లెస్ మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఆర్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒకసారి పైకి వచ్చిన తర్వాత ఇంత పైకి వచ్చిన తర్వాత లేదా ఇది బ్రేక్ అయ్యి ఇంత పైకి వచ్చిన తర్వాత 36,400 500 దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత కిందికి అంటే అంత టైం మార్కెట్లో మనకు ఉండకపోవచ్చు. సో ఈ బ్రేకేజ్ అనేది రాకపోవచ్చు, ఇక్కడ వచ్చినా కానీ చాలా తక్కువ వచ్చి మళ్ళీ పైకి వచ్చేయచ్చు. సో ఈ సినారియోలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గ్యాప్ డౌన్ వచ్చి పైకి వచ్చి గ్యాప్ కవర్ చేసే సినారియోలో అయితే ఈ డౌన్ సైడ్ బ్రేక్ వేస్తే మటుకు మనం అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. రేపు గ్యాప్ అప్ అంటే ఇక్కడెక్కడ ఓపెన్ అయ్యి ఇలా పోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, పైకి వెళ్ళిపోయి ఇలా 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 ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ ఇస్తే మనం అప్పుడు ఏం చేస్తామంటే 36,500 ఆర్ 36,400 దగ్గర మనం ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనుకుందాం, సమ్వేర్ అరౌండ్ ఇయర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇంత కిందికి వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ హయ్యర్ హైస్ చేస్తున్నాం లేకుంటే ఇక్కడ టైం స్పెండ్ చేసింది అనుకుందాం. సో ఇటువంటి పొజిషన్లో కూడా మనం ఏంటంటే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం వల్ల మనం లాంగ్ సైడ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మంచిది రేపొద్దున. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంతసేపు టైం స్పెండ్ చేసినా కానీ సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏంటంటే లాంగ్కి ప్లాన్ చేస్తాం.
కానీ షార్ట్‌కి ఎప్పుడు ప్లాన్ చేస్తామంటే అంటిల్ అన్లెస్ ఇది ప్రాపర్‌గా బ్రేక్ అయితే తప్పితే, ఓకే. ఈ లెవెల్ అనేది ప్రాపర్‌గా బ్రేక్ అయితే తప్పితే 35,900 అనేది ప్రాపర్‌గా బ్రేక్ అయితే తప్పితే మనము షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకోవడం అంత మంచిది కాదు. అన్లెస్ అంటిల్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, అసలు పైకే రాలేదనుకోండి, ఇలా వచ్చి ఇట్లా బ్రేక్ చేసిందనుకోండి, అంటే ఈ లోన్ కూడా బ్రేక్ చేస్తే హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. అంటే దీనిలాగా అనమాట. ఇక్కడ మనకి ఇట్లా వచ్చి ఇక్కడ కింద ఇట్లా బ్రేక్ చేస్తే హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ రేపటి డైలీ అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.